కుటుంబ వంశాభివృద్ధ్యర్థం ధర్మ సంతాన ప్రాప్త్యర్థం దత్తత స్వీకారం కరిష్యే. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అయ్యా, పూలదండ పాప మెళ్ళో వేయండి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ఎంతైంది? 100 రూపీస్ మేడం. అయిపోయింది. ఓకే మేడం. అయ్యా, ఈ దత్తత కార్యక్రమం పూర్తవ్వాలంటే ఇరువురు సంతకాలు చేయాలి. ఆ అగ్రిమెంట్ ఇలా ఇవ్వండి. ఘట్టమనేని రాఘవ సుహాసినీలకు జన్మించిన చిరంజీవి ఘట్టమనేని కృష్ణా తులసిని మాధవ్ భూమి దంపతులు దత్తత తీసుకుంటున్నట్లుగా ఇరువురు సంతకాలు చేయండి. నువ్వు బాగు బావా. నీకు మాట్లాడే అర్హత లేదు. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? నీకు ధైర్యం ఉంటే మా ఆయన పక్కన నువ్వు కూర్చుంటావు. నేను బతుకున్నాననుకున్నావా, చచ్చాననుకున్నావా? లేకపోతే నన్ను చంపేసి నా స్థానంలోకి నువ్వు రావాలనుకుంటున్నావా? అది కాదా లేఖ్య. హే, నువ్వు బాగు. మీకసలు ఇందులో మాట్లాడే అర్హత లేదు. మీరందరూ ఇక్కడ దొంగలే. నా జీవితాన్ని నాశనం చేయటానికి దీన్ని ఈ ఇంట్లోకి తీసుకొచ్చారు. ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా? జరుగుతున్న కార్యక్రమాన్ని నాశనం చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఏంటదినా? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఏది మీ ఆయన పక్కన సుహాసిని కూర్చోబెట్టి ఈ దత్తత కార్యక్రమాన్ని చేయించొచ్చు కదా. అలేఖ్య, మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఏ
మీ ఆయన పక్కన కూర్చోబెట్టి చేయించమంటేనే నీకింత కోపం పొడుచుకొచ్చిందే. మరి మా ఆయన పక్కన కూర్చోబెట్టి మొగుడు పెళ్ళాలలాగా దత్తత కార్యక్రమం చేయిస్తుంటే నాకెంత కోపం రావాలి? నీకొక న్యాయం, నాకొక న్యాయమా? నాకెలాగో అడిగే వాళ్ళు లేరు. మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తుంటే మూగ ఎద్దులాగా చూస్తూ నేను బూరుకుంటాననుకుంటున్నారా? అది కాదలేఖ్య, దత్తత ఇచ్చే ప్లేస్లో తల్లి స్థానంలో ఎవరో ఒకరు ఉండాలి. అందుకే ఆ స్థానంలో సుహాసిని కూర్చుంది. హెచ్చి, తల్లి స్థానం ఖాళీగా ఉంటే ఎవరినైనా కూర్చోబెడతారా? రేపు మాధవ్ భార్య స్థానం ఖాళీగా ఉంటే ఆ స్థానంలో కూడా కూర్చోబెట్టేస్తావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు భూమి నువ్వు? ఛీ, అసలు నీకు మైండ్ పనిచేస్తుందా లేదా? వదినా, ఇక్కడ పెద్ద తప్పేమీ జరగలేదు. తప్పు జరగకపోవడం ఏంటి మాధవ్? ఒకవేళ దత్తత ఇవ్వడానికి ఎవ్వరూ లేరు అన్నప్పుడు నన్నే అడగొచ్చు కదా. అడుగుంటే నేను దగ్గరుండి ఈ దత్తత కార్యక్రమానికి బావ పక్కన కూర్చునుండేదాన్ని కదా. ఓహో, అందరూ ప్లాన్ చేసి నన్ను బయటికి పంపించేసి ఇక్కడ నాటకం ఆడుతున్నారా? మీ అందరి మనసుల్లో ఖచ్చితంగా దురుద్దేశం ఉంది. మీరింతకి దిగజారుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. హే చూడు, నీ సంగతి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇంతకు తెగిస్తావని నేను అనుకోలేదు. నిన్ను నీ బాలకం చూసినప్పుడే నాకు మొదటి నుంచి అనుమానం వచ్చింది. అప్పుడే నిన్ను తరిమేయాల్సింది. చూడు బావా, నీ పక్కన కూర్చునే అర్హత మీరు బతుకున్నంత వరకు, నేను చచ్చేంత వరకు, మీ చెయ్యి పట్టుకునే అధికారం, అర్హత, మీతో కలిసి నడిచే హక్కు అన్నీ నాకు మాత్రమే ఉన్నాయి. వేరే వాళ్ళకి లేవు. సమయం మించిపోతుంది. కార్యక్రమం సంగతి ఏమిటి? హే, ముందు బయలుదేరవయ్యా. హే చూడు, నువ్వు హద్దు మీరి చేస్తున్నావు. నువ్వంటే ముందు నుండి హద్దు మీరిపోయావు. కానీ వీళ్ళందరి బుద్ధి ఏమైపోయింది? వయసులో పెద్దదానివి, ప్రతిదానికి నా తమ్ముళ్ళు అంటుంటావు కదా. మరి నీకేమైంది? భూమి, మాధవ్, మీరు దత్తత కావాలి అంటే తీసుకోండి, ఊరేగండి. మధ్యలో నా కాపురాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు? ఓహో, ఇప్పుడు అర్థమైంది.